వెల్కమ్ టు కాకినాడ కంప్యూటర్స్. ఈ వీడియోలో మనం సీసీటీవీ యొక్క అసలు రిక్వైర్మెంట్ ఎందుకు పడుతుంది అనేది మనం చూద్దాం. ఈ రోజుల్లో సీసీటీవీ అనేది కొన్ని ప్రాంతాల్లో కొన్ని పరిస్థితుల్లో మన జీవితాల్లో మ్యాండేటరీ కింద అయిపోయిందని చెప్పవచ్చు. దానికి కారణము దొంగతనాలు కానీ, ఇంకా వేరే వేరే ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ, కొన్ని చోట్ల గొడవలు కానీ, ఇటువంటి చోట అవుతున్నప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో మనం లోకల్ అథారిటీస్ని మనం ఆశ్రయించినప్పుడు మీరు సీసీటీవీ ఇన్స్టాలేషన్ చేసుకోండి. సీసీటీవీ ఇన్స్టాల్ చేసుకుని ఆ వీడియో ఫుటేజ్ కనుక మాకు అందించగలిగితే కనుక మేము త్వరగా యాక్షన్ తీసుకుని మీకు ప్రాబ్లంకి సొల్యూషన్ ఇవ్వగలుగుతున్నాము అని చెప్పడం జరుగుతుంది. అటువంటి పరిస్థితుల్లో మన సీసీటీవీ గురించి వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా కొన్ని మంచి కంపెనీస్ వేసుకోవడం వల్ల మనకి ఆ ప్రాబ్లం ఏదైతే ఉందో ఆ ప్రాబ్లంకి ఖచ్చితమైన సొల్యూషన్ దొరుకుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఏదైనా చిన్న ప్రాబ్లం అయింది, అక్కడ మీరు సంబంధిత అధికారిని అడిగినప్పుడు మాకు ఆ వీడియో ఫుటేజ్ ఇవ్వండి అని అడుగుతున్నారు. మీ ఇచ్చినటువంటి వీడియో ఫుటేజ్ సరిగ్గా లేనప్పుడు మీ యొక్క ప్రాబ్లంకి సొల్యూషన్ అని దొరకదు. అంటే అక్కడ మనకి కావాల్సింది ఏంటంటే వీడియో ఫుటేజ్ యొక్క క్వాలిటీ అనేది బాగుండాలి. వీడియో ఫుటేజ్ అనేది క్వాలిటీ ఏ విధంగా ఉంటుంది, క్వాలిటీ ఎప్పుడు వస్తుంది అంటే మనం చేసేటువంటి ఇన్స్టాల్ చేసేటువంటి సీసీటీవీ సిస్టమ్లో అనేది మంచి క్వాలిటీ కనుక ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే కనుక మనకి మంచి క్వాలిటీ అవుట్పుట్ వస్తుంది. ఎప్పుడైనా ఏదైనా మనకు అటువంటి సమస్యలు వచ్చినప్పుడు ఆ వీడియో ఫుటేజ్ని వాళ్ళకి అందిస్తే వాళ్ళకి సొల్యూషన్ అనేది దొరుకుతుంది. సో మంచి క్వాలిటీ ఇప్పుడు ఏమున్నాయి, మంచి క్వాలిటీ బ్రాండ్స్ ఏమేమి ఉన్నాయి అని చూసుకున్నట్లయితే కనుక మీరు ఎక్కడైనా చూడండి 2 బ్రాండ్స్ మాత్రం మనకి రెగ్యులర్గా వినపడుతూ ఉంటాయి. ఆ 2 బ్రాండ్స్ ఏంటంటే కనుక హిక్విజన్ మరియు సిపి ప్లస్. మీరు ఎక్కడైనా కానీ ఎవరినైనా కానీ కన్సల్ట్ చేసినప్పుడు ఫస్ట్ మీకు సీసీటీవీలో ఉన్నటువంటి మెయిన్ ముఖ్యమైన పార్ట్ డివిఆర్. ఓకేనా? ఆ డివిఆర్ అనేది ఏ బ్రాండ్ ఇస్తారు అంటే కనుక హిక్విజన్ కానీ సిపి ప్లస్ కానీ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ విషయం వచ్చేసరికి కెమెరా దగ్గర చాలామంది చేసేటువంటి ఒక పొరపాటు ఏమిటంటే కెమెరా అన్బ్రాండెడ్కి ఎక్కువ ఇన్స్టాల్ చేసుకోవడం అనేది చూస్తున్నాము. అన్బ్రాండెడ్ తీసుకోవడం వల్ల ఏంటంటే డివిఆర్ అనేది మీకు ప్రాసెసింగ్ క్యాపబిలిటీ ఉన్నప్పటికీ రికార్డింగ్ అనేది మీకు ప్రాపర్గా ఉండదు. సో దీనివల్ల అనేక సమస్యలు ఫేస్ చేస్తూ ఉంటాం. సో మన దగ్గర కాకినాడ కంప్యూటర్స్లో సొల్యూషన్ ఏంటంటే మీకు సీసీటీవీకి సంబంధించిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలన్నా, రిక్వైర్మెంట్ ఉన్నా ఖచ్చితంగా మీరు వచ్చి కలిస్తే మీ యొక్క ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది మేము అందించడం జరుగుతుంది. మీకు స్క్రీన్ పైన ఉన్నటువంటి నెంబర్ కానీ లేదా గూగుల్లో కాకినాడ కంప్యూటర్స్ అని కొడితే మా యొక్క నెంబర్ అక్కడ మీకు అవైలబుల్ ఉంటుంది. ఆ నెంబర్ కాంటాక్ట్ చేసి మీ యొక్క ప్రాబ్లం ఏంటి అంటే కనుక దాని ప్రకారం మనం సొల్యూషన్ అందజేయడం జరుగుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కైండ్లీ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కాకినాడ కంప్యూటర్స్.